ఓకే. హ్యూమన్ స్కెచింగ్ వేస్తున్న టైంలో ఫస్ట్ ఆ షేప్స్ అక్కడ ఏమున్నాయో ఓవరాల్‌గా మనం కొంచెం రఫ్‌గా వేసుకోగలిగితే బాడీ సిట్టింగ్ పొజిషన్‌లో ఉంది కాబట్టి ఒక ట్రయాంగిల్ జస్ట్ ట్రయాంగిల్ డ్రా చేశాను. తర్వాత లెగ్ అనేది బాడీ ఇక్కడి నుంచి ఇలా కర్వ్ తిరిగితే లెగ్ ఇక్కడ స్టార్ట్ అయింది. ఓకే. తర్వాత హెడ్ ఒక సర్కిల్. అంటే ప్రతి పొజిషన్‌కి కూడా ప్రతి హ్యూమన్ డ్రాయింగ్ పొజిషన్‌కి కూడా ఒక రఫ్ స్కెచ్ ఈ సర్కిల్స్, యాంగిల్స్‌ని యూజ్ చేసి ఈజీగా మనం డ్రా చేసుకోవచ్చు. అలాంటిది ఇదొకటి. హ్యాండ్ ఫేస్ కొంచెం ఇట్లా ఫ్రంట్‌కి వచ్చినట్టు బెండ్ అయింది కదా ఫ్రంట్‌కి ఆ పొజిషన్. నెక్స్ట్ ఆ ఫేస్ దగ్గర డిస్టెన్స్ ఎలా ఉందో చూసుకోవాలి. ఫేస్ దగ్గర నుంచి ఈ హ్యాండ్ డిస్టెన్స్ లేకపోతే ఆ యాంగిల్ ఎట్లా ఉంది. నెక్స్ట్ ఒక స్ట్రైట్ లైన్ హెడ్ దగ్గర నుంచి తీసుకుంటే అది దానికి సరిపోయిందా లేదా అది మెజర్మెంట్స్ రఫ్ మెజర్మెంట్స్ తీసుకోవాలి. సో ఇది స్కెచింగ్ అయిపోయింది. నెక్స్ట్ అక్కడ ఇంకేమేమి ఉన్నాయి, ఈ చేతిలో ఒక స్టిక్ ఉంది. అదే మీట్ హోల్డ్ చేసేది, అక్కడ ఫుడ్ హోల్డ్ చేసేది. తర్వాత ఈ కాలు బేస్ చేసుకొని ఈ ఫైర్ స్టిక్స్ ఎక్కడ ఉన్నాయో చూసుకోవాలి. సో ఈ ఫైర్ ఇక్కడ వేసాను కాబట్టి దీని మీదకి వచ్చాను ఇంకొంచెం పొడవు వేసాను. తర్వాత పక్కన ఒక కప్పు, నెక్స్ట్ బ్రెడ్, ఇట్లా ప్లేట్. తర్వాత కొంచెం ఫేస్ దగ్గర కొద్దిగా డీటెయిలింగ్ ఇచ్చాను స్కెచింగ్ చేసే ముందు. కొంచెం డీటెయిలింగ్ అంటే ఇది ఇక్కడికి చూస్తున్నట్టుగా ఈ యాంగిల్కి దాదాపు ఇక్కడికి చూస్తున్నారు కాబట్టి ఆ ఫేస్ మిడిల్ లైన్ నుంచి ఇక్కడికి. సో ఈ హ్యాండ్ కొంచెం దంచవచ్చు. ఇక్కడి నుంచి వచ్చిన దానికి ఈ ఫైర్కి పెట్టిన స్టిక్కి సెట్ అవ్వాలి. అలా అవ్వాలని అంటే కొంచెం కిందకి దించుతూ జరుగుతుంది. ఓకే. ఫైర్ని కొంచెం ముందుగా ఎలా జరగచ్చు. ఈ లుక్ అయిన తర్వాత దాన్ని బేస్ చేసుకొని అప్పుడు ఇక్కడ ఐ వస్తుంది. దాన్ని బేస్ చేసుకొని ఫోర్ హెడ్, నోస్ ఇవన్నీ కూడా చూసుకోవాలి. నెక్స్ట్ క్యాప్, ఈ కాలర్, డ్రెస్, ఎడిషనల్గా కూడా ఇవన్నీ ఎట్లా వస్తాయనేది మనం ఫైనల్ చేసుకోవచ్చు.